ఏడాది పొడవునా చెమటోడ్చి పంట పండించిన ధరలు నిర్ణయించేది వ్యాపారులే కావడంతో గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు నిండా మునిగిపోతున్నారు. పొగాకు వేలాలు ప్రారంభమై వారాలు గడుస్తున్నా ధరలు మాత్రం కదలటం లేదు. మరోవైపు కర్ణాటకలో అదే గ్రేడ్కు భారీ ధరలు పలుకుతున్నాయి. కంపెనీల సిండికేట్, బోర్డు అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ జోక్యం లేకపోవడం ఇవన్నీ కలిసి పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు వేలం కేంద్రాల్లో జరుగుతున్నదేంటి? రైతులు ఎందుకు ఆందోళన చెందుతున్నారో ఇప్పుడు చూద్దాం. పొగాకు పంటను సిద్ధం చేయడానికి రైతు దాదాపు ఏడాది పాటు శ్రమిస్తాడు. నాట్లు, సాగు, క్యూరింగ్, గ్రేడింగ్ ఇలా ప్రతి దశలో పెట్టుబడులు పెడుతూ చివరికి వేలం కేంద్రానికి తీసుకొస్తాడు. అక్కడైనా గిట్టుబాటు ధర దక్కుతుందనే ఆశతో ఎదురు చూస్తాడు. కానీ ఈసారి ఆ ఆశలు వేలం హాల్లోనే కరిగిపోతున్నాయి. ధరలు కదలకపోవడంతో రైతుల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. ఒంగోలు రీజియన్ పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. మార్చి 25న తొలి విడతగా కందుకూరు 1, పొదిలి కేంద్రాల్లో వేలం ప్రారంభమైంది. ఆ తరువాత ఒంగోలు, కొండపి, కనిగిరి, పీసీపల్లి, వెల్లంపల్లి తదితర కేంద్రాల్లో కొనుగోళ్లు మొదలయ్యాయి. ఒంగోలు రీజియన్లోని 11 వేలం కేంద్రాల పరిధిలో 2026-27 పంట సీజన్కు సంబంధించి 82,475 హెక్టార్లలో పొగాకు పంట సాగు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2026-27లో పంట సీజన్కు సంబంధించి ఒంగోలు రీజియన్ పరిధిలో 90.20 మిలియన్ల కేజీల పొగాకు పండించేందుకు బోర్డు అనుమతుంది. అయితే 2025-26 ఏడాదిలో సుమారు 130 మిలియన్ కేజీల పొగాకు పండించినట్లు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం తగ్గినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. వేలం ప్రారంభమైన రోజే గ్రేడ్ 1 బ్రైట్ పొగాకు కిలోకు 250 రూపాయలు పలికింది. వారాలు గడిచినా అదే ధర కొనసాగుతోంది. మిగిలిన గ్రేడ్లు 220 నుంచి 240 మధ్యే కొనుగోలు చేస్తున్నారు. సరాసరి ధర కూడా 225 నుంచి 248 మధ్యే ఉండడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొగాకు రైతులను కొనుగోలు కంపెనీలు నిండా ముంచుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు భారీగా తగ్గిపోయాయి. వేలం కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొనసాగితే ఆర్థికంగా కోలుకోలేమనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభ ధర 250 ఉండగా 232కు పడిపోయింది. బ్రైట్ రకం ధరలే ఇలా ఉంటే లో గ్రేడ్ ధరలు మరింతగా పడిపోతాయని రైతులకు టెన్షన్ పట్టుకుంది. యుద్ధం ఎఫెక్టుతో ఈ ఏడాది ఎకరాకి 20,000 నుంచి 50,000 నష్టం తప్పదంటున్నారు రైతుల వద్ద పొగాకు ఉన్న సమయంలో రేట్లు పెంచకుండా వేలం చివరి దశలో అన్నీ అమ్ముకున్న తర్వాత రేట్లు పెంచుతూ కంపెనీలు మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది వేలాన్ని పరిశీలించినా, ప్రస్తుతం చివరి దశలో ఉన్న కర్ణాటక పొగాకు వేలాన్ని పరిశీలించినా వేలంలో వ్యాపారులు చేస్తున్నటువంటి మోసం అర్థమవుతోంది. కర్ణాటకలో చివరి దశలో ఉన్న వేలాల్లో మాత్రం గ్రేడ్ 1 పొగాకుకు కిలో 320 నుంచి 350 వరకు ధరలు లభిస్తోంది. కొన్ని కేంద్రాల్లో 500 దాటిన ధరలు కూడా నమోదయ్యాయి. అయితే ఏపీలో ఆ స్థాయిలో ధరలు లేకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ దగ్గర సరుకున్నప్పుడు ధరలు ఎందుకు పెరగవు? రైతులంతా అమ్మేసిన తర్వాతే ఎందుకు ఒక్కసారిగా రేట్లు పెరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కంపెనీల వ్యూహమేనని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే వేలం కేంద్రాల్లో అన్ని కంపెనీలు పాల్గొనకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. కొద్దిమంది కొనుగోలుదారులే వేలంలో ఉండడంతో పోటీ లేకుండా ధరలను నియంత్రిస్తున్నారని రైతులు చెబుతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి తాము నిర్ణయించిన రేటుకే కొనుగోళ్లు చేస్తున్నారని, నాణ్యత పేరుతో ధరలను మరింత తగ్గిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈసారి అధికారిక అనుమతికి మించి పొగాకు ఉత్పత్తి జరిగినట్లు బోర్డు అంచనా వేస్తోంది. 90 మిలియన్ కేజీలకే అనుమతి ఉన్నా దాదాపు ఉత్పత్తి 130 మిలియన్ కేజీలకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. వ్యాపారులు ఇదే అంశాన్ని చూపిస్తూ ధరలు తగ్గిస్తున్నారని సమాచారం. అయితే రైతులు మాత్రం దీనిని అంగీకరించడం లేదు. అంతర్జాతీయంగా డిమాండున్నా కావాలనే కొనుగోళ్లు నెమ్మదిగా చేసి ధరలు నియంత్రిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇక పొగాకు వేలం కేంద్రాల్లో కంపెనీల మధ్య పోటీ కూడా కనిపించడం లేదు. వేలంలో కొన్ని కంపెనీలు మాత్రమే కొనుగోళ్లలో పాల్గొనడం, మిగతా కంపెనీలు కర్ణాటక మార్కెట్ వైపు వెళ్లడంతో ఇక్కడ ధరలు నియంత్రణలోనే ఉంచుతున్నారన్నటువంటి ఆరోపణలున్నాయి. వ్యాపారులు సిండికేట్ అయ్యి తాము ఇచ్చిందే రేటు, కొన్నదే నాణ్యత అనే పరిస్థితిని సృష్టించారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. లో గ్రేడ్ పొగాకు కొనుగోలు ప్రారంభమైతే సరాసరి ధరలు మరింత పతనమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, పెరిగిన సాగు ఖర్చులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్ అనిశ్చితి కూడా ధరలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నేను ఒక 30 ఎకరం పొగాకు సాగు చేశాను. మాకు గతంలో 36,000 రూపాయలు, 34,000 రూపాయల దాకా పొగాకు రేటు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పొగాకు పంటకు పెట్టుబడులు పెట్టాము. ఆ పెట్టుబడులు ఈ రోజున మాకు సగానికి సగం కూడా వచ్చే మార్గం లేదు. మాకు బేరనికి 5 లక్షల నుండి 4 లక్షలు, 5 లక్షల దాకా లాస్ వచ్చే సూచనలు కానొస్తున్నాయి. మేము పొగాకు రైతులు నడి రోడ్డు మీద పడ్డాము. ఈ పాటికి పొగాకు అంతా అయిపోయి మళ్ళీ నారదొడ్లు పెట్టాల్సిన టైం వచ్చింది. కానీ నేను 250 క్వింటాలు పండించాను. నేను 3 క్వింటాలు మాత్రమే అమ్మగలిగాను. మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా సమస్యను వివరిద్దామని ఇక్కడ దాకా వచ్చాము. ఈ పరిస్థితుల్లో ఎకరాకు 20,000 నుంచి 50,000 వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని రైతులు చెప్తున్నారు. మార్చి చివర్లో వేలం ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు మొత్తం పంటలో 10% కూడా కొనుగోలు కాలేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు అనేక లాట్లకు నోబిడ్ పరిస్థితి ఎదురవుతోంది. పంట నిల్వలు పెరుగుతుండగా అప్పుల ఒత్తిడి కూడా రైతులను మరింత కుంగదీస్తోంది. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులను చూసిన రైతులు వచ్చే సీజన్లో ఉత్పత్తి తగ్గించాలనే నిర్ణయానికి వస్తున్నారు. ప్రతి ఏడాది అధిక కోటా కోసం డిమాండ్ చేసిన రైతులే ఈసారి బ్యారెన్కు 35 నుంచి 36 క్వింటాళ్లకు బదులుగా 27 నుంచి 30 క్వింటాళ్లకే పరిమితం చేయాలని బోర్డు అధికారులకు సూచిస్తున్నారు. మరి మార్కెట్ పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట తగ్గించక తప్పదని రైతు ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. క్లిష్ట పరిస్థితులు తలెత్తితే క్రాప్ హాలిడే దిశగా రైతులు అడుగులు వేయక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈరోజు టొబాకో రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన, ఒత్తిడి, గిట్టుబాటు ధర లేక వాళ్ళు పడేటువంటి బాధ, రైతుల బాధ మరీ చాలా చూడటానికి ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు పొగాకు గతంలో 2019 నుంచి 2024 వరకు దాదాపు 36,000, 37,000 రేటు చేసి కొన్నారు. అదే క్వాలిటీ, అదే పొగాకు ఈరోజు 16,000కి, 17,000కి కూడా కొనకుండా నోబిట్లు పెట్టి ఇప్పటికీ కొండేపి నియోజకవర్గంలో దాదాపుగా 5 బోర్డులకు తీసుకెళ్తాం పొగాకు. ఈ కొండేపి నియోజకవర్గంలో కొండేపి మండలంలో ఉన్నటువంటి బోర్డులో ఇప్పటికి 4 రౌండ్లు పొగాకు చెక్కులు అమ్మటం జరిగితే 4 రౌండ్లకు గాను దాదాపు 17 మిలియన్ల పొగాకు కొనాల్సింటే కేవలం 4 మిలియన్ల పొగాకు మాత్రమే కొన్నారు. మిగతాది ఇంతవరకు కొనలా. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ చేసే టైం కూడా వచ్చింది పొగాకు. కానీ ఈరోజు రైతులు ఇంత ఇబ్బంది పడతా, ఇంత ఆవేదన చెందుతూ ఉంటే కూటమి ప్రభుత్వం కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా రైతుల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరూ ఇంకా రాబోయే రోజుల్లో ఆత్మహత్యలు చేసుకునేటమే తప్పితే ఇంకా వేరే మార్గం లేదని తక్షణమే కూటమి ప్రభుత్వం రైతులకి ఈ టొబాకోకు సంబంధించి ముఖ్యంగా టొబాకో రైతులకి గిట్టుబాటు ధర తక్షణమే కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.